హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. దిస్ ఈజ్ రవితేజ. యూర్ వాచింగ్ సిటీ డ్రైవ్ వరల్డ్. డియర్ ఫ్రెండ్స్, మీరు ఎంతో అవైటెడ్గా వెయిట్ చేస్తూ ఉన్న ఫోక్స్ వ్యాగన్ టైగూన్ అయితే ఈరోజు మీ ముందుకైతే తీసుకొచ్చేసాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి మనకు యానివర్సరీ ఎడిషన్. మీరు చాలామంది ఫోక్స్ వ్యాగన్ టైగూన్లో బ్లూ కలర్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటారు కదా. ఈరోజు మీ ముందైతే బ్లూ కలర్ ఉందని చెప్పేసి అయితే మీకు చూపిస్తున్నా. అనంతపూర్ షోరూమ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఒకసారి అయితే మీరు చెక్ చేయండి. మీరు వెహికల్ టెస్ట్ రైడ్ చేయాలనుకున్నా లేదా వీరిని ఒకసారి బుకింగ్ చేసుకోవాలనుకున్నా కూడా వారికి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇస్తున్నాను. ఒకసారి అయితే విజిట్ చేయండి, చెక్ చేయండి. అండ్ ఓవరాల్గా ఈ కార్ యొక్క లుక్స్ అండ్ డైనమిక్స్ గురించి మనం చూసినట్టయితే కనుక ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అండ్ కార్నరింగ్ ల్యాంప్స్ అండ్ ఫ్రంట్ ప్రొఫైల్లో ఎక్కువగా క్రోమ్ గార్నిష్ యూజ్ చేశారని చెప్పేసి అయితే నోటీస్ చేయవచ్చు. అండ్ కార్నరింగ్ ల్యాంప్స్ అరౌండెడ్, స్కిడ్ ప్లేట్, హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక బెస్ట్ మనీ ఎర్నింగ్ సైట్ని అయితే రికమెండ్ చేయబోతున్నానండి. అదే వన్ విన్ సైట్. ఈ సైట్లో నాకు ఫేవరెట్ గేమ్ వచ్చేసి లక్కీ జెట్ గేమ్. పైలట్ ఎగిరిపోయే కంటే ముందుగానే అంటే మనీని మనం పికప్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే నేనైతే 3000 రూపీస్ డిపాజిట్ చేస్తున్నా. అది ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి మీకు కూడా చూపిస్తాను. అండ్ మీరైతే ముందుగా రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయిన తర్వాత మీకు ఇక్కడ డిపాజిట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. ఇక్కడ డిపాజిట్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఏ పేమెంట్ మెథడ్ అయితే కన్వీనియంట్గా ఉంటుందో ఆ పేమెంట్ మెథడ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. నేను వచ్చేసి పేటిఎం సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నాను. అండ్ పేమెంట్ కన్ఫర్మ్ అయిపోయిన వెంటనే మనకు ఇంటర్ఫేస్ అని చెప్పేసి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా లక్కీ జెట్ అని చెప్పేసి ఒక జెట్ అయితే పైకి వెళ్తూ కనిపిస్తుంది కదా. ఇక్కడ వచ్చేసి నేను 1500 అని చెప్పేసి 2 బెట్స్ వేస్తూ ఉన్నా. మీకు బెస్ట్ ఎర్నింగ్స్ కావాలంటే మాత్రం గుడ్ యాడ్స్ వచ్చేంత వరకు కూడా మీరు వెయిట్ చేయండి ఫ్రెండ్స్. వావ్, మీరు ఇక్కడ చూసారు కదా ఫస్ట్ బెట్ పైన వచ్చేసి ఇంటూ 1.55 అంటే 2325 రూపాయలు అని చెప్పేసి మనకు వచ్చేసింది. అండ్ సెకండ్ బెట్ అయితే చూద్దాం. సెకండ్ బెట్ పైన కూడా మనకు ఇంటూ 2.13 అని చెప్పేసి వచ్చింది. అంటే 3195 రూపాయలు అయితే నాకు విత్ ఇన్ 1 మినిట్ అయితే నేను ఎర్న్ చేయగలని చెప్పేసి జరిగింది ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు వచ్చేసి విత్డ్రాల్ కోసం రిక్వెస్ట్ అయితే పెడతాను. ఇక్కడ కూడా మీకు ఏ పేమెంట్ మెథడ్ అయితే కన్వీనియంట్గా ఉంటుందో ఆ పేమెంట్ మెథడ్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. వచ్చేసి ఇక్కడ పేటిఎం సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నా. కొంచెం వెయిట్ చేద్దాం. అండ్ ఇందులో మనకు ఈజీ విత్డ్రాల్తో పాటు కూడా ఎటువంటి కమిషన్ అని చెప్పేసి అయితే ఉండదు. అండ్ ఈ గేమ్లో కూడా మీరు మనీని ఎర్న్ చేయాలనుకుంటున్నట్లయితే కనుక ఈ గేమ్ అని చెప్పేసి మనకు వన్ విన్ సైట్లో అయితే ఉంటుందండి. ఈ గేమ్ని నాకు మా ఫ్రెండ్స్ అని చెప్పేసి సజెస్ట్ చేశారు. అండ్ మీరు కూడా మనీ ఎర్న్ చేయాలనుకున్నట్లయితే కనుక చిన్నపాటి అమౌంట్ అని చెప్పేసి మీరు ఇన్వెస్ట్ చేయండి. అంటే 10-20 రూపాయలు ముందుగా మీరు ఇన్వెస్ట్ చేయండి. తర్వాత మీకు దాని గురించి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత అయితే మీరు పెద్ద మొత్తానికి అయితే వెళ్ళండి. నేను మీతో మాట్లాడుతున్నగానే నాకు పేమెంట్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. యూ కెన్ సీ. ఎస్పెషల్లీ మన వ్యూవర్స్ కోసం అండ్ మన ఫాలోవర్స్ కోసం వన్ విన్ వారు అయితే 25,000 అయితే ఇస్తున్నారండి. ఇక్కడ స్క్రీన్ పైన మీకు ప్రోమో కోడ్ కనిపిస్తుంది కదా. ఈ ప్రోమో కోడ్ మీరు యూజ్ చేసుకున్నట్లయితే కనుక అది మీరు కూడా ఎర్న్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కూడా నాలాగా ఈజీగా మనీని ఎర్న్ చేయాలనుకుంటున్నారా? ఈ సైట్కి సంబంధించిన లింక్ అని చెప్పేసి కింద డిస్క్రిప్షన్లో అదేవిధంగా ఫస్ట్ కామెంట్ కూడా పిన్ చేస్తున్నాను. ఒకసారి అయితే మీరు చెక్ చేయండి, అదేవిధంగా క్లిక్ చేయండి. ఫస్ట్ చెప్తున్నాను కదా చిన్నపాటి అమౌంట్స్ అయితే మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ ప్రీవియస్గా వచ్చేసి మనకు 16 ఇంచెస్ డైమండ్ కట్ అలవెల్స్ అయితే ఉన్నాయి. ఇందులో వచ్చేసి మనకు 17 ఇంచెస్ డైమండ్ కట్ అలవెల్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఈ పర్టికులర్ వెహికల్ వచ్చేసి మనకు 188 గ్రౌండ్ క్లియరెన్స్ అని చెప్పేసి నోటీస్ చేయవచ్చు. అండ్ ఈ వెహికల్ యొక్క సైడ్ ప్రొఫైల్ అయితే మనకు ఈ విధంగా ఉంటుంది. బాడీ కలర్డ్ వార్ వే విత్ టర్న్ ఇండికేటర్స్, బాడీ కలర్ డోర్ హ్యాండిల్ పైన మనకు క్రోమ్ గార్నిష్ అండ్ కీలెస్ ఎంట్రీ. అండ్ ఇట్స్ నాట్ వైట్ కలర్, ఇది వచ్చేసి దీనిపైన ఉన్న స్ట్రిప్. అండ్ సిల్వర్ రూఫ్ రైల్స్ అయితే మనం నోటీస్ చేయవచ్చు. అండ్ టైగూన్లో నాకు నచ్చిన ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటి అంటే 360 డిగ్రీస్ క్లాడింగ్స్. దీనివల్ల నేను ప్రతి వీడియోలో కూడా చెప్తూ ఉంటాను కదా, ఏదైనా ఇంపాక్ట్స్ ఏమైనా ఉన్నట్లయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్గా కారు కాకుండా ఈ క్లాడింగ్స్ అనేది ఇంపాక్ట్ని రిసీవ్ చేసుకొని స్క్రాచ్ ప్రూఫ్గా కూడా మనకి యూజ్ అవుతాయని చెప్పేసి అయితే మనం చెప్పుకోవచ్చు. ఇక రియర్ సెక్షన్లో చూసినట్టయితే కనుక మనకు టైల్ ల్యాంప్ క్లస్టర్ అనేది మాత్రం మనకి ఈ విధంగా ఉంటుంది. కనెక్టింగ్ టైల్ ల్యాంప్ అండ్ హై మౌంట్ స్టాప్ ల్యాంప్, షార్క్ ఫిన్ యాంటెనా, డీఫాగర్, వైపర్, టైగూన్ బ్యాజింగ్. అండ్ ఈ టైల్ ల్యాంప్ క్లస్టర్ అనేది మీకు ఎలా అనిపించింది ఏంటని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేయండి. అండ్ ఇక బూట్ స్పేస్ విషయం మనం చూసినట్టయితే కనుక 385 లీటర్స్ అని చెప్పేసి ఇందులో మనకు బూట్ స్పేస్ అనేది ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఇందులో మనం ఒక బిగ్ సైజ్ విఐపీ సూట్ కేస్ ఇన్స్టాల్ చేసుకున్నా కూడా ఒక మిడ్ సైజ్ విఐపీ సూట్ కేస్ ఇన్స్టాల్ చేసుకొని ఒక 3-4 బ్యాక్ ప్యాక్స్ అయితే మనం ఈజీగా క్యారీ చేయొచ్చు. దీంతో పాటు కూడా పార్సిల్ ట్రే అయితే ఇందులో ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకు బూట్లో కూడా మనకు ఒక ల్యాంప్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు.
ఈ సీట్స్ని మనం 60:40 రేషియోలో కూడా మనం ఫోల్డ్ చేసుకోవచ్చు. ఒకసారి రియర్ సెక్షన్ నుంచి మనం చూసినట్టయితే కనుక ఇంటీరియర్ డ్యూల్ టోన్తో అయితే మనకు డోర్ ప్యాడ్ కనిపిస్తుంటుంది. వైట్ అండ్ బ్లాక్ కలర్, సిల్వర్ డోర్ ఓపెనర్. ఇక్కడ మనం ఈజీగా 1 లీటర్ వాటర్ బాటిల్ అయితే హోల్డ్ చేసుకోవచ్చు. దీంతో పాటు కొంచెం స్టోరేజ్ స్పేస్ అండ్ కంఫర్టబుల్గా 5.8 5.96 ఫీట్ టాల్ ఉన్న పర్సన్ కూర్చున్నా కూడా ఎటువంటి ఇన్కన్వీనియన్స్ అనేది అయితే మనం ఫీల్ అవ్వం. డీసెంట్ ఎనఫ్ లెగ్ రూమ్ అండ్ నీ రూమ్ అండ్ ఫ్రంట్ ఒకసారి డ్రైవర్ సీట్ని కూడా నా హైట్కి అనుగుణంగా ఒకసారి అడ్జస్ట్ చేసుకుని మీకు చూపిస్తాను. రియల్ వచ్చేసి మనకు ఏసీ వెంట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. దీంతో పాటు కూడా మనకు సి టైప్ ఛార్జింగ్ పోర్ట్స్ కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ రియర్ ఆర్మ్రెస్ట్ విత్ 2 కప్ హోల్డర్స్, అడ్జస్టబుల్ హెడ్రెస్ట్ 1 2 3 4 5 అండ్ ఇది మనకు 5 సీటర్ 4 సీటర్ అని చెప్పేసి చూద్దాం ఒకసారి. అండ్ సెంటర్లో అయితే మనకు ఇండియన్ స్పీడ్ బ్రేకర్ అని చెప్పేసి అయితే మనకు మిస్ అవుతుంది. దీనివల్ల సెంటర్లో కూర్చున్న పర్సన్ అయితే కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. 5.8 5.6 ఉన్న పర్సన్కి అయితే అండర్ థై సపోర్ట్ ఉంటుంది. 5.8 కూర్చున్న పర్సన్కి అయితే బిట్ అండర్ థై సపోర్ట్ అయితే మనం మిస్ అవుతాం. యూ కెన్ సీ వెరీ స్పేషియస్ క్యాబిన్ అని చెప్పేసి అయితే మనం క్లియర్గా నోటీస్ చేసుకోవచ్చు. లెగ్ రూమ్ అండ్ నీ రూమ్, హెడ్ రూమ్ ఆల్సో. చలో మీరు చాలా అవైటెడ్గా ఉన్నారని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నా. ఒకసారి మీరు ఫ్రంట్ ఫస్ట్ రో కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అండ్ ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ మనకు క్రోమ్ గార్నిష్ అనేది మనం ఆఫ్టర్ మార్కెట్ ఇన్స్టాల్ చేయించుకోవాల్సిన అవసరం లేకుండా మనకు ఫ్యాక్టరీ ఫిట్టెడ్ మనకు ఆఫర్ చేయడం జరుగుతుంది. డ్రైవర్ సైడ్ డోర్ పైన అయితే మనకు ఆల్ పవర్ విండోస్ కంట్రోల్స్ అండ్ వార్వింగ్ కంట్రోల్స్ అండ్ డోర్ ఓపెనర్, లాక్ అండ్ అన్లాక్ సెంట్రల్ లాకింగ్ సంబంధించిన కంట్రోల్స్, స్పీకర్ అండ్ 1 లీటర్ వాటర్ బాటిల్ ఇక్కడ కూడా మనం హోల్డ్ చేసుకోవచ్చు. దీంతో పాటు కొంచెం స్టోరేజ్ స్పేస్. అండ్ మనకు ఫస్ట్ రో అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ అండ్ రిక్లైన్ స్లైడ్ ఆప్షన్ కూడా మనకి ఇందులో ఆఫర్ చేయడం జరుగుతుంది. హెడ్లైట్ సంబంధించిన కంట్రోల్స్ అండ్ A7 సరౌండెడ్ క్రోమ్ ఇన్సర్ట్. ఇక్కడ డాష్ బోర్డ్ ఫిట్ అండ్ ఫినిషింగ్ గురించి మనం చూసినట్టయితే కనుక 1 2 3 ట్రిపుల్ టోన్ ఫినిషింగ్ అయితే మనం నోటీస్ చేయవచ్చు. బ్లాక్ అండ్ గ్లాసీ గ్రే అండ్ వైట్ కలర్. పుష్ స్టాప్ అండ్ స్టార్ట్ బటన్ కోసం అయితే సెర్చ్ చేస్తూ ఉంటే ఆఖరికి నాకైతే ఫైనల్గా ఇక్కడ కనిపించింది. యూ కెన్ సీ. అండ్ మనకు సెంటర్ కౌన్సిల్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇక ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ గురించి మనం చూసినట్టయితే కనుక ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ అయితే ఇందులో ఆఫర్ చేస్తున్నారు. ఇక స్టీరింగ్ పైన చూసినట్టయితే కనుక ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, లెఫ్ట్ సైడ్ క్రూజ్ కంట్రోల్స్ అండ్ రైట్ సైడ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ సంబంధించిన కంట్రోల్స్ అండ్ మనం క్లస్టర్ సంబంధించి ఆపరేట్ చేసుకోవడానికి దానికి సంబంధించిన బటన్స్ కూడా ఇందులో ఆఫర్ చేయడం అని చెప్పేసి జరుగుతుంది. డ్రైవర్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అండ్ దీంతోపాటు ఇక సెంటర్లో చూసినట్టయితే కనుక 10 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇందులో ఆఫర్ చేయడం అని చెప్పేసి జరుగుతుంది. ఇది మనకు ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే, యాక్స్, బ్లూటూత్ అండ్ ఆడియో, FM కూడా మనకి ఇది సపోర్ట్ చేస్తుంది. ఆటో క్లైమేట్ కంట్రోల్ కూడా మనకు టచ్లో ఇవ్వడం అని చెప్పేసి జరిగింది. దెర్ ఈజ్ నో బటన్స్ అట్ ఆల్. మనం టెంపరేచర్ ఇంక్రీజ్ చేసుకోవాలన్నా డిక్రీజ్ చేసుకోవాలన్నా జస్ట్ టచ్తో మనం డిక్రీజ్ అండ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో మనకు వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఆఫర్ చేయడం అని చెప్పేసి జరుగుతుంది. అండ్ 12 వోల్ట్ ఛార్జింగ్ పోర్ట్ అండ్ పుష్ స్టాప్ అండ్ స్టార్ట్ బటన్ అండ్ 6 స్పీడ్స్ ఇందులో వచ్చేసి మనకు 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో అయితే ఈ వెహికల్ రావడం జరుగుతుంది. అండ్ ఇక సెంటర్ కౌన్సిల్ చూసినట్టయితే ఇంకా 2 కప్ హోల్డర్స్ అండ్ కొంచెం స్టోరేజ్ స్పేస్, ఆర్మ్రెస్ట్, అడ్జస్టబుల్ ఆర్మ్రెస్ట్ అండ్ కోల్డ్ గ్లవ్ బాక్స్, డీసెంట్ అండ్ ఆఫ్ స్టోరేజ్ స్పేస్ కూడా మనం ఇక్కడ నోటీస్ చేయవచ్చు. అండ్ లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే కనుక వ్యాంట్రీ మిర్రర్ అండ్ సన్ గ్లోవ్స్ హోల్డర్ ప్లేస్లో అయితే ఇక్కడ మనకు మిస్ అవ్వడం జరిగింది. బట్ ఇక్కడ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. బట్ మనం ఆఫ్టర్ మార్కెట్ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ రీడింగ్ ల్యాంప్స్, మనందరికీ ఎంతో ఇష్టమైన మూన్ రూఫ్. ఎంతమందికి మూన్ రూఫ్ అంటే ఇష్టం అండ్ ఎంతమంది కొనాలనుకొని కొనలేకపోయారు ఏంటి అని చెప్పేసి అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వెంటిలేటెడ్ సీట్స్, 1 టచ్ ఓపెన్ అండ్ 1 టచ్ క్లోజ్.
అండ్ మాన్యువల్ IRVM. అండ్ రైట్ సైడ్ అయితే టికెట్ హోల్డర్ ఆఫర్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ సరౌండెడ్ కూడా మనకు క్రోమ్ ఇన్సర్ట్స్ ఆఫర్ చేయడం జరుగుతుంది. సెంటర్లో మొత్తం అంతా కూడా గ్లాసీ గ్రే ఫినిషింగ్ అనేది మాత్రం ఈ కార్కి ఒక స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తుందని చెప్పేసి అయితే మనం నోటీస్ చేయవచ్చు. ఇందులో మనకు టిల్ట్, దెర్ ఈజ్ నో టెలిస్కోపిక్. సో ఓవరాల్గా ఈ కార్ యొక్క ఇంటీరియర్ అనేది మాత్రం మనకి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. మైలేజ్ ఫర్ సిటీ కండిషన్స్ 11 to 12 కిలోమీటర్స్ అండ్ హైవే కండిషన్స్లో అయితే మనం ఈజీగా 15 to 16 అయితే క్లైమ్ చేయవచ్చు. ఈ వెహికల్లో మనం రివర్స్ వేయాలంటే మాత్రం యూ కెన్ సీ మనం ఇలా వేసేసాం అనుకోండి, ఫస్ట్ గేర్కి వెళ్ళిపోతుంది. డౌన్, దెన్ లెఫ్ట్. రివర్స్ కెమెరా అండ్ రివర్స్ పార్కింగ్ సెన్సర్స్. అండ్ సో ఇది ఫ్రెండ్స్ మనకు న్యూ యానివర్సరీ ఎడిషన్ టైగోన్ యొక్క రివ్యూ. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అప్పుడు కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. ఆమ్లెట్స్ దారి ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు. ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతాకి జై. అండ్ ఫైనల్గా మీకు ఈ ఇంజన్ నాయిస్ గురించి అయితే వినిపించాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నా. అండ్ బ్యానెట్ పైన అయితే బాక్సీగా చాలా యూనిక్గా డిజైన్ చేశారని చెప్పేసి అయితే అనుకోవచ్చు బ్యానెట్ యొక్క డిజైన్. సో ఎక్స్టీరియర్ అయితే మనకు ఇంజన్ నాయిస్ ఈ విధంగా ఉంటుంది. నో నాయిస్ అట్ ఆల్. ఎందుకంటే ఇది 1 లీటర్ TSI ఇంజన్స్ అండి. TSI ఇంజన్స్ మనకు స్కోడా అండ్ ఫోక్స్ వ్యాగన్లో ది బెస్ట్ ఇంజన్స్ అని చెప్పేసి అయితే చెప్పుకోవచ్చు. ఈ వెహికల్స్ మనకు బ్రేకింగ్ విషయంలో మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మన ఛానల్లో ఈ వెహికల్ సంబంధించిన టెస్టెడ్ కూడా మీకు అందించే ప్రయత్నం చెప్పేసి చేస్తాను.